వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి, ఫ్యాన్ పార్టీ సీనియర్ల మనోగతం విన్నారా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి అలుముకుంటోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకత్వం సాగిస్తున్న తీరుపై చాలా మంది సీనియర్ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ పార్టీకి మొదటి నుండి అండగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పేర్ని నాని, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు వంటి సీనియర్ నేతలంతా ఇప్పుడు మౌనంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. వారిలో కొందరు నేతలు ఈ మధ్య జరిగిన రప్ప కామెంట్లను కూడా సమర్థిస్తూ జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అసహనంతో ఉన్నారు. పార్టీ అధినేత ప్రతిసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలను నేరుగా సమర్థించడం వల్ల కార్యకర్తలపై దాని ప్రభావం పడుతోందని వారు భావిస్తున్నారు. ఇది పార్టీని నడిపే పద్ధత. ఈ విధంగా పార్టీకి కొంతైనా వివేకంగా ఉండే నాయకులు ఎలా ఉంటారు అని వారు అంటున్నట్లు సమాచారం. కేవలం డబ్బు, అధికారంతో పార్టీని నడపలేం. పార్టీకి ఇమేజ్ ఉండాలి, కార్యకర్తలకు గౌరవం ఉండాలి, నాయకత్వంలో సంస్కారం కనిపించాలి. కానీ ప్రస్తుతం వైసీపీకి గోండా పార్టీ, రౌడీ పార్టీ అనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో విస్తృతంగా వ్యాపిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క రాష్ట్రంలో పార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుండగా మరో పక్క నేతల వ్యాఖ్యలపై బాహాటంగా స్పందించడం వల్ల పార్టీకి పబ్లిక్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందన్నది ఈ సీనియర్ లీడర్ల అభిప్రాయం. దీనిపై తాజాగా ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. ఆమె చెబుతున్న మాటలు బయట పెడుతున్న వాస్తవాలు జగన్ రెడ్డి పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల భయం కలిగిస్తున్నాయి. పార్టీకి తీవ్రమైన నష్టము కలిగిస్తున్నాయి. జగన్ రెడ్డి కంటే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ దృష్టి గొప్పది. ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ బ్రాండ్ దిగజారింది అంటూ ఆమె ఎప్పటికప్పుడు చెబుతున్న మాటలు అభిమానుల్లోనే కాక పార్టీ శ్రేణుల్లోనూ కలవరానికి దారితీశాయి. ఇక పార్టీ శ్రేణుల్లోకి చూస్తే జిల్లాల స్థాయిలో చాలామంది వర్కింగ్ ప్రెసిడెంట్లు, మాజీ మంత్రులు అసంతృప్తితో పక్కకు వెళ్ళిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, నాయకత్వం నుంచి ఎటువంటి సంప్రదింపులు లేకపోవడం, ఒక్క నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా నాయకులతో చర్చించకపోవడం వంటి అంశాలు ఇప్పుడు తీవ్రంగా కలత కలిగిస్తున్నాయి. పార్టీలో ప్రస్తుతం చుట్టూ ఒక సెంటరైజ్డ్ కమాండ్ ఉందని, అది వైసీపీకి ప్రమాదకరంగా మారిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. వైసీపీకి కాంగ్రెస్ క్యాడర్ అండ ఉంది, కానీ ఆ క్యాడర్కు గైడెన్స్ ఉండాలి. ఎప్పుడు ఎలా మాట్లాడాలి అనే పాఠం ఉండాలి. కానీ ప్రస్తుతం చాలా చోట్ల కార్యకర్తల వ్యాఖ్యలు శృతిమించిపోతున్నాయి. నియంత్రణ లేకపోవడం, సరి అయిన నాయకులు లేకపోవడం పార్టీకి భారంగా మారుతోందని పలువురు నేతలు వాపోతున్నారు. ఎవరిని పట్టించుకోకుండా తీసుకుంటున్న నిర్ణయాలు, టీం వర్క్ లేకపోవడం, సీనియర్ల సూచనల్ని పక్కకు పెట్టడం వల్లే పార్టీ ప్రజల్లో ఓ విధమైన అహంకార పార్టీగా ముద్ర వేసుకుందనే వాదన వినిపిస్తోంది. ఈ పరిణామాలన్నింటిలో ముఖ్యంగా పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, పార్టీ లోపలే ఉన్న సీనియర్ నేతలే ఇప్పుడిప్పుడే స్పందించడం ప్రారంభించారంటే అసంతృప్తి మామూలుగా లేదు. ఇది ఒక్కో నేత అభిప్రాయం కాదు, పార్టీ స్థాయిలో మార్పు కావాలనే అవసరం వ్యక్తమవుతోంది. 2024 ఎన్నికల ఓటమి తర్వాత కూడా ఆత్మ పరిశీలన జరగకపోవడం, ఓటమికి గల కారణాలపై బహిరంగంగా చర్చ జరగకపోవడం వల్లే ప్రజల నుండి వేరుపడినంత పని అయిందని విశ్లేషకుల అభిప్రాయం. పార్టీకి నాయకత్వం ఒకటే అయినా ఆ నాయకత్వానికి చుట్టూ ఉండే టీం విశ్వసనీయత కలిగి ఉండాలి, తగిన సలహాలు ఇవ్వగలగాలి. కానీ ఇప్పుడు జగన్ చుట్టూ ఉన్నవారిలో చాలామంది కేసులతో పార్టీ గురించి ఆలోచించలేని వారయ్యారని, ఎవ్వరూ మౌలికంగా విశ్లేషించే స్థితిలో లేరని అంటున్నారు సీనియర్లు. పార్టీ నాయకత్వానికి మునుపటి తరహాలో నిజాయితీ, అవగాహన, వ్యవస్థాపక దృష్టి ఇప్పుడు కనబడట్లేదన్నది వారి బాధ. ప్రస్తుత పరిణామాలు చూస్తే వైసీపీకి ముందు గడ్డు పరిస్థితి ఉందని భావించాలి. సీనియర్ నేతలే బయటికి వలస వెళ్లే పరిస్థితి ఏర్పడితే పార్టీ నడిచే మార్గం అప్రతిష్టకరంగా మారే అవకాశం ఉంది. పార్టీలో చైర్ మాత్రమే కాదు, కలెక్టివ్ థింకింగ్, మేధావుల సూచనలతో కూడిన మార్గదర్శకత అవసరం. లేకపోతే ఈ అసంతృప్తి వ్యాప్తి అవుతుంది. ఆ తరువాత దాన్ని మళ్ళీ సమీకరించడం చాలా కష్టం. ఇప్పుడు ప్రశ్న, జగన్ రెడ్డి తన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ను మార్చుకుంటారా, లేక అదే దిశగా ముందుకు సాగుతారా? ఈ నాయకుల అసంతృప్తి అసలు నిజంగా చర్చకు వస్తుందా, లేక మళ్ళీ నిశ్శబ్దంలో మునిగిపోతుందా? కాలమే సమాధానం చెప్తుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మాత్రం సైలెంట్ యుద్ధంగా పార్టీ లోపల నడుస్తున్నాయని మాత్రం తేల్చేస్తున్నాయి. ఆ పార్టీ మనుగడ, భవిష్యత్ గురించి సీనియర్లు ఆవేదన చెందడం స్పష్టంగా కనిపిస్తోంది. యోగా దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఏపీలో నిర్వహించడం మనకు గర్వకారణం. మన రాష్ట్రంలో 2 కోట్ల మంది ప్రజలు పాల్గొన్న
ఈ కార్యక్రమానికి ఎంతో మంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. 2 గిన్నిస్ రికార్డులు, 21 ప్రపంచ రికార్డులను నమోదు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు గారు నిర్వహించారు. ఇక లోకేష్ గారి కృషి అని ప్రధాని స్వయంగా ప్రశంసించారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి రీఎంబర్స్ చేసే 75 కోట్లతో ఇంటర్నేషనల్ యోగా డేని విశాఖలో నిర్వహించి ప్రపంచమంతా ఏపీ వైపు చూసేలా చేసి విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు బ్రాండ్ ఏపీకి అతిపెద్ద ప్రమోషన్ చేసింది కూటమి ప్రభుత్వం. జగన్ రెడ్డి 5 ఏళ్లలో ఉత్తరాంధ్రని దోచుకొని ఋషికొండకు గుండు కొట్టి ప్రజాధనం 500 కోట్లతో తన సొంతానికి బంగారు కమోడ్లతో ప్యాలెస్ మాత్రమే కట్టుకున్నాడు. దీని వలన ఆంధ్రప్రదేశ్ కి ఉత్తరాంధ్రకు విశాఖపట్నానికి ఒరిగింది శూన్యం. యోగా డే నిర్వహణతో విశాఖపట్నం పేరు మారు మోగడంతో అక్కసు వెళ్లగక్కేందుకు యోగాంధ్రకు 300 కోట్లంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నాడు జగన్ రెడ్డి. విశాఖపట్నంకు టీసీఎస్ కాగ్నిజెంట్ తీసుకొచ్చి ఐటీ హబ్ చేసే పనిలో ఉన్నారు చంద్రబాబు గారు. విశాఖకు గంజాయి తెచ్చిన తనను తరిమి కొట్టారనే కక్షతో విష ప్రచారం చేసే కుట్రలు పన్నుతూనే ఉన్నాడు జగన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ పార్టీ పొలిటికల్ ఐడియాలజీ అర్థం చేసుకోవడానికి తలలో పగలగొట్టుకోవాల్సిన అవసరం లేదు, గూగుల్ చేయాల్సిన అవసరం లేదు, ఏఐ టూల్స్ చాట్ జీపీటీ లేక జెమినీ వంటివి వాడాల్సిన అవసరం లేదు. జర్నలిస్టుల ముసుగులో ఇలాంటి సూడో మేధావులు రాసే వెర్రి రాతలు చూస్తే చాలు. ఒక వ్యక్తి మీసాలు పెంచి గిన్నిస్ కి అప్లై చేసుకోవటం, అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు 3,30,000 మంది ఒకే ప్రదేశంలో యోగా చేయటం ఒకటే అని చెప్పే ప్రయత్నంతోనే వీళ్ల భావ దారిద్ర్యం ఏంటో అర్థమైపోతుంది. లక్షల మంది యోగా చేయటం, ఒక వ్యక్తి మీసాలు పెంచడం ఒక్కటేనా? సన్యాసం స్వీకరించడం, యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవటం రెండు ఒక్కటేనా? నిన్నటి వేడుక గొప్పతనాన్ని తగ్గించడానికి చేసే ప్రయత్నంలో ఈ సూడో మేధావి వద్దెల్లి మురళి ఒక సినిమా ఉదాహరణ తీసుకున్నాడు. నేను ఒక సినిమా ఉదాహరణ తీసుకుని చెబుతాను. తమిళ హీరో విజయ్ది అదిరింది అనే మూవీలో దేశంలో ఈ రోజు జరుగుతున్న అతి పెద్ద క్రైమ్ గురించి చెబుతాడు. అదేంటంటే, ఒక వ్యక్తి ఏదైనా చిన్న తేడాతో హాస్పిటల్కి వెళ్లినా అక్కడ డాక్టర్లు చేసే మొట్టమొదటి కార్యక్రమం కంప్లీట్ హెల్త్ చెకప్. అది పెద్ద స్కామ్ అంటాడు ఆ సినిమాలో. చిన్న చిన్న తేడాలు అందరికీ సహజం, అందులో ఏ శారీరక శ్రమ లేని వాళ్ళకి ఇంకా సహజం. వ్యాయామాన్ని జీవితంలో రోజువారీ కార్యక్రమంగా చేసుకోవడం ద్వారా చాలా వరకు ఈ చిన్న తేడాలను అవాయిడ్ చేయొచ్చు. అది ఏ వ్యాయామైనా సరే ఆ విషయాన్ని ప్రతి డాక్టరు చెబుతారు. నడక, కార్డియో, ఏరోబిక్స్ వంటి ఇతర వ్యాయామాలతో పోలిస్తే యోగా ఖచ్చితంగా ఉపయుక్తమే. అటువంటి యోగా పైన కోట్ల మంది జనాలలో అవగాహన పెంచడానికి పీఎం మోడీ ఐరాసతో చర్చించి ఇంటర్నేషనల్ యోగా డే కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా కొత్తగా 1 కోటి మంది ప్రతి సంవత్సరం యోగా చేయటం మొదలుపెట్టినా వారికి, వారి కుటుంబాలకి అది ఎంతో ఉపయోగపడుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని తాపేశ్వరం కాజాతోనూ, ఏమీ చేతకాక రికార్డుల కోసం, ఉపయోగం లేని గుర్తింపు కోసం జుట్టు లేక మీసాలు పెంచడం, గోళ్లు పెంచడం వంటి వాటితో పోలుస్తున్నాడు అంటేనే అతని స్థాయి అర్థమైపోతుంది. మొన్న అమరావతి మహిళలను అవమానపరిచింది కృష్ణరాజు, కొమ్మినేని ఈ మురళి. ఇటువంటి వాళ్లు ఆ పార్టీ భావజాలాన్ని నిర్మిస్తున్నారంటే ఎటువంటి రాష్ట్రాన్ని, ప్రజలలో ఎటువంటి ఆలోచన ధోరణిని ఆ పార్టీ కోరుకుంటుందో అర్థమైపోతుంది.